Good morning all the students. Welcome to second year intermediate chemistry. So from today onwards we are going to discuss one by one all the topics included in the second year chemistry syllabus. So today we are going to start the chapter solutions. Okay, solutions. సో దీన్ని తెలుగులో మనం జనరల్గా ద్రావణాలు అని కూడా అంటూ ఉంటాం. సో సొల్యూషన్ చాప్టర్ తీసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది ఫండమెంటల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చాప్టర్, రైట్? సో ఫస్ట్ విల్ డిస్కస్ వాట్ ఈజ్ సొల్యూషన్, ద్రావణం అంటే ఏంటి, అండ్ సాల్వెంట్, వాట్ ఈజ్ సాల్వెంట్, ద్రావణి అంటే ఏంటి, సొల్యూట్, ద్రావితము అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ ఎ బైనరీ సొల్యూషన్, అండ్ దెన్ హౌ వీ కెన్ ఎక్స్ప్రెస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, ద్రావణం యొక్క గాఢతను మనం ఎలా వ్యక్తపరచవచ్చు అనే విషయాలను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా సొల్యూషన్ అంటే ఏంటి, రైట్? సొల్యూషన్ అనే విషయం మీకు తెలియాలి అంటే ఇక్కడ మనం ఒక చిన్న యాక్టివిటీని కండక్ట్ చేద్దాం, ఓకేనా? సో యాజ్ పర్ అవర్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ వి గో బోత్ బైలింగ్యువల్, తెలుగు అండ్ ఇంగ్లీష్, రైట్? సో కాబట్టి ఈరోజు మనం సొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం, రైట్? ఫస్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సొల్యూషన్, అసలు ద్రావణము అంటే ఏంటి, రైట్? సో ఫర్ దట్ వీ నీడ్ ఎ స్మాల్ యాక్టివిటీ. First, you take two test tubes. You take two test tubes, right? And fill them up to half with water. Fill them up to half of the level with water. Then for the first solution, add some amount of sugar at the first test tube, add some amount of sugar, and for the second test tube, add some amount of sand. అంటే ఇక్కడ రెండు పరీక్షణాళికలు తీసుకొని, టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని దాన్ని సగం వరకు వాటర్తో ఫిలప్ చేసి ఒక దానిలోకి షుగర్ ఇంకొక దానిలోకి శాండ్ కలిపాను. దెన్ మిక్స్ దెన్ థరోగా మిక్స్ చేయండి, మిక్స్ చేయడానికి ట్రై చేయండి, ఓకే? షేక్ దెమ్ టు మిక్స్ థరోలీ. దెన్ ఆఫ్టర్ షేకింగ్ వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్ ఏంటి అని తెలుసుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసిన షుగర్, ద షుగర్ దట్ ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ఈజ్ డిజాల్వ్డ్ అండ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద వాటర్. అంటే ఇక్కడ మొదటి టెస్ట్ ట్యూబ్లో పరీక్షణాళికలో కలిపినటువంటి షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయి నీటి మొత్తం మీద కూడా అది డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుందన్న విషయం మీకు అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత షుగర్ మీకు కనపడదు ఇందులో, రైట్? అదే ఇక్కడ రెండో టెస్ట్ ట్యూబ్లో మీరు గమనించినట్టయితే మీ పరిశీలన ఏంటి అంటే ఎంతసేపు మీరు షేక్ చేసినప్పటికీ కూడా శాండ్ వాటర్లో కరగదు, అండ్ ఇట్ అపియర్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ యొక్క అడుగు భాగంలో అలా కరగకుండా సపరేట్గా మీకు శాండ్ అనేది కనపడుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఇక్కడ వాటర్ ప్లస్ షుగర్ రెండూ కూడా ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయాయి, సజాతీయంగా, అంటే ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయాయి అన్నమాట. ఇక్కడ వాటర్ శాండ్ అనేది ఒకదానితో ఒకటి కలవలేదు, కాబట్టి ఇక్కడ మిశ్రమం ఏర్పడింది, ఇక్కడ మిశ్రమం ఏర్పడలేదు. ఇక్కడ ఏర్పడిన మిశ్రమం హోమోజీనియస్, సజాతీయ మిశ్రమం. ఇక్కడ ఏర్పడింది విజాతీయ మిశ్రమం, హెటెరోజీనియస్, ఓకే? విజాతీయ అంటే ఒకదానికొకటి సంబంధం లేదు. ఇప్పుడు కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు, ఒకటికొకటి పడదు మనకి. సో అంటే ఒకే టైప్ ఆఫ్ ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, షుగర్ పర్ఫెక్ట్గా వాటర్లో కరిగిపోయింది, కాబట్టి దే ఫార్మ్ ద హోమోజీనియస్ మిక్చర్. సో దిస్ ఈజ్ హోమోజీనియస్ మిక్చర్, రైట్? హోమోజీనియస్ మిక్చర్. దీన్ని తెలుగులో మనం సజాతీయ మిశ్రమము అంటాం, సజాతీయ మిశ్రమం. అదే ఇక్కడ వచ్చేసరికల్లా హెటిరోజీనియస్ మిక్చర్, హెటిరోజీనియస్ మిక్చర్, దీన్ని విజాతీయ మిశ్రమం అంటారు, విజాతీయ మిశ్రమం అంటారు. కాబట్టి ఇక్కడ మనకి విజాతీయ మిశ్రమాలతో ఈ చాప్టర్కి మనకి సంబంధం లేదు, జస్ట్ లీవ్ దాట్. అండ్ వాట్ ఈజ్ హ్యాపెన్ ఇన్ దిస్ హోమోజీనియస్ మిక్చర్, రైట్? సో ఈ మిక్చర్లో, హోమోజీనియస్ మిక్చర్లో మనం మినిమం 2 కాంపోనెంట్స్ ఉండాలి, మినిమం 2 కాంపోనెంట్స్ ఉండాలి. సో ఇప్పుడు ఇందులో కలిపిన కాంపోనెంట్స్ ఎవరు? వాటర్ అనేది ఒక కాంపోనెంట్, షుగర్ అనేది ఒక కాంపోనెంట్, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ మనం ఒక డెఫినేషన్ని రాబడుతున్నాం, చూడండి.
the homogeneous mixture of two or more components is called solution. So this is the definition of solution, right? So what is the definition of solution? ఖచ్చితంగా మనం ఎవరిని యాడ్ చేసినా అది హోమోజీనియస్గా మిక్స్ అయిపోవాలి, ఒకదానితో ఒకటి బాగా కలిసిపోవాలి. అలాంటి మిక్చర్ వస్తే అందులో రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్, కాబట్టి తెలుగులో చెప్పాలంటే ద్రావణం యొక్క నిర్వచనం ఏంటి అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్ యొక్క సజాతీయ మిశ్రమము. ఓకేనా? ద హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్, రైట్? సో కాబట్టి ఇక్కడ మనం సొల్యూషన్ అనే దానికి డెఫినేషన్ చెప్పుకున్నాం, రైట్? సో వాట్ ఈజ్ సొల్యూషన్? ద హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్, రైట్? ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవి సొల్యూషనా కాదో మీరు చెప్పండి, రైట్? ఇక్కడ నేనేం చేశానంటే వాటర్కి ఈసారి షుగర్ బదులుగా సాల్ట్ యాడ్ చేయమని చెప్పాను, రైట్? దెన్ what happened when salt is added to sugar? Salt is also dissolved in water and forms the homogeneous mixture, right? You know that. So that's why salt solution is also homogeneous mixture, right? So salt when added to water, it is also called solution, salt solution, right? Two components. Then sometimes we used to make lemonade. మీకు తెలుసు కదా, సమ్మర్లో మనం నిమ్మరసం తయారు చేసుకుంటాం, lemonade, right? How can you prepare the lemonade? What are the components required for the preparation of lemonade? నిమ్మరసం తయారు చేయాలంటే ఏం కావాలి మనకి, రైట్? ఫస్ట్ వాటర్ కావాలి, 2 నిమ్మరసం కావాలి, 3 షుగర్ కావాలి, కొంతమందికి సాల్ట్ కూడా కావాలి. అలా అయితే నాకు కూడా ఇష్టమే కదా. సో కాబట్టి ఎన్ని కాంపోనెంట్స్ తీసుకున్నాం మనం ఇక్కడ? వాటర్ తీసుకున్నాం, షుగర్ తీసుకున్నాం, సాల్ట్ తీసుకున్నాం అండ్ లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నాం. హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ దేర్? 4 కాంపోనెంట్స్ ఆర్ దేర్, రైట్? సో మనం డెఫినేషన్లో ఏం చెప్పుకున్నాం? 2 మినిమం ఉండాలి, 2 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు కాంపోనెంట్స్. కాబట్టి 2 or more components when they mix with each other, if they form homogeneous mixture, that mixture is called solution. So lemonade is a solution because water, sugar, salt, lemon juice all thoroughly mix with each other and forms the homogeneous mixture, right? So ఇప్పుడు ఆ తయారు చేసిన తర్వాత మనకి ఏ గ్లాస్లో తీసుకున్నా ఏ డ్రాప్లో తీసుకున్న టేస్ట్ ఒకే రకంగా ఉంటుంది, బికాజ్ షుగర్, సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల యూ విల్ గెట్ ద సేమ్ టేస్ట్ అనమాట. ఓకే, సో ఇన్ దట్ టైప్ యూ కెన్ మిక్స్ ఎనీ 2 components or more than 2 components. If they form homogeneous mixture, definitely that should be called as the solution, right? So I think now you can answer the definition of solution and also examples for the solution, right? So next we are moving to the important terms solvent and solute, right? Solvent and solute. Hello, have you got the terms? Solvent plus solute is equal to solution. So solution form అయింది. సొల్యూషన్ ఫామ్ అయినప్పుడు ఎవరెవరు కలిసి సొల్యూషన్ ఫామ్ చేస్తున్నారు? 2 కాంపోనెంట్స్ మినిమం ఉండాలని చెప్పా కదా. సో అందులో ఒక కాంపోనెంట్ పేరే సాల్వెంట్, దాన్ని తెలుగులో ద్రావణి అని అంటారు. ఓకే, అండ్ రెండవ కాంపోనెంట్ పేరు సొల్యూట్, దాన్ని తెలుగులో ద్రావితం అంటారు. కాబట్టి సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ వీళ్ళిద్దరూ కలిస్తే ఏమేర్పడుతుంది? సొల్యూషన్ ఏర్పడుతుంది, రైట్? సో మరి ఏంటి వీటి డెఫినేషన్ ఏంటి? ఎవరు వీళ్ళు అని అంటే గమనిస్తే మీరు చూడండి, సాల్వెంట్కి ఇంపార్టెంట్ ఏంటంటే ద కాంపోనెంట్ present in large amount in the solution, right? The component present in large amount in the solution. తెలుగులో చెప్పుకుంటే ఎక్కువ మొత్తంలో ఉన్న కాంపోనెంట్ అన్నమాట. సొల్యూషన్లో ఏదైతే ఎక్కువ మొత్తంలో ఉంటుందో, ఏదైతే లార్జ్ అమౌంట్లో ఉంటుందో, that is called solvent.
is called solvent, right? Right. And what is solute? The component which is present in less amount in the solution is called solute. ఓకేనా? సో కాబట్టి తక్కువ మొత్తంలో ఉన్నదాన్ని మనం సొల్యూట్ అంటున్నాం, రైట్? ఒకసారి గమనించండి స్టూడెంట్స్. హియర్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్, we can try to understand with an example, right? So in the starting activity we have taken a test tube. In that we have taken, for example, 50 ml of water and then 1 spoon of sugar is added, right? 50 ml of water means it's some more or less equal to 50 grams, and 1 spoon of sugar means it may be around 5 to 10 grams. Now tell me, in that solution, sugar solution, which is present in large amount? Water is present in large amount and sugar is present in less amount. So in that way you have to observe in terms of amounts, the which component is present in large amount is called solvent, dravani, ekku mottamlo unnadi dravani, and the component which is present in less amount is called solute. Okay, so in the above example, sugar solution, water is the solvent, example, water is the solvent, and in that example sugar is the solute. Okay, and if you prepare salt solution, salt becomes the solute, and you prepare the lemon juice will become the solute. Okay, so kabatti the component which is present in large amount is called solvent. Generally we used to take it as the water, and then the component which is present in less amount, తక్కువ మొత్తంలో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ సొల్యూట్ అంటున్నాం. మనం తయారు చేసుకున్న షుగర్ సొల్యూషన్లో వాటర్ ఏమో ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి సాల్వెంట్, అండ్ తక్కువ మొత్తంలో షుగర్ ఉంది కాబట్టి షుగర్ సొల్యూట్. అలానే సాల్ట్ సొల్యూషన్ తయారు చేస్తే వాటర్ సాల్వెంట్, సాల్ట్ ఏమో సొల్యూట్. అలానే మనం లెమనేడ్ తయారు చేస్తే వాటర్ ఏమో సాల్వెంట్, ఈ మూడు కూడా షుగర్, సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ అన్నీ కూడా మనకి సొల్యూట్స్ అవుతాయి. కాబట్టి నౌ యూ కెన్ ఆన్సర్ what is solvent, and now you can give the examples for solvent. Okay, now you can answer what is solute and you can give the examples also, right? So we completed the terms solvent and solute, right? Then what is binary solution? What is binary solution? What is binary solution, right? Binary solution, right? Binary solution, right? By looking the term bi means you came to know that 2. Whenever it is related to 2, you generally call it as a binary solution. Binomial theorem, binomial nomenclature, we generally use those terms in maths and biology. So in that way, same here, binary solution, bi means 2. అంటే 2 కాంపోనెంట్స్ ఉన్న సొల్యూషన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, బైనరీ సొల్యూషన్ అంటున్నాం. ఓన్లీ 2 కాంపోనెంట్సే ఉండాలి. ఓకే, వెన్ ఎవర్ ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఆర్ ప్రజెంట్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ బైనరీ సొల్యూషన్, రైట్? ఓన్లీ 2 కాంపోనెంట్స్, ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2 కాంపోనెంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ షుగర్ సొల్యూషన్. How many components are there in sugar solution? Water plus sugar, right? So here only 2 components are present, so that's why it is called binary solution. And you take salt solution. In salt solution also, what are the components used? Water and salt. Okay, so here also 2 components are present. That's why whenever 2 components are present, that solution is called binary solution, right? For example, if you prepare lemonade, what are the components used to prepare lemonade? Water, sugar, salt and lemon juice. Now observe how many components are there. In lemonade preparation, water,
sugar, salt and lemon juice. How many components are there, right? 4 components are there. So when it exceeds 2, you may not call it as a binary solution, right? So it is not a binary solution. So binary solution means it should contain only 2 components, okay? So whenever you come across the 2 components in the solution, you can call it as a binary solution, right? So now you can answer what is the definition of binary solution and examples for binary solution, sugar solution and salt solution, or you may come across any type of solution which you prepared by the 2 components, okay? Right. So up to now we have completed the major terms: solution, solvent, solution, solute and binary solution, right? Now for example, among solvent and solute, which one is important? To which we have to give priority. దేనికి మనం priority ఇవ్వాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్ తయారు చేద్దాం మళ్ళీ ఒకసారి మనం అర్థం చేసుకోవడం కోసం, రైట్? For example, one person prepared a sugar solution by taking 100 ml of water and 10 grams of sugar, and another person prepares a sugar solution by taking 100 ml of water and 20 grams of sugar. Now these 2 solutions are thoroughly prepared and given to a third person to taste. చేయమని చెప్పి మనం మూడో వ్యక్తికి ఇచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఏ సొల్యూషన్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది? Obviously you can say that where 20 grams more sugar is dissolved, that means the taste is depending upon the amount of sugar, right? So by not on the water, 100 ml water, 100 ml water, or whatever the amount of water you take, taste doesn't depend upon the water, that means it doesn't depend upon the solvent. So the taste depends upon solute, that is sugar. So here also you have to give more important for solute, okay? That means what amount of solute is present in the solution is very important. That thing is called concentration of solution. So what is concentration of solution? The amount of solute present in solution is expressed as concentration. దీన్ని గాఢత అంటాం. కాబట్టి ద్రావణం లోపల ద్రావితపు మొత్తం ఎంత ఉందో దాన్నే మనం ఇక్కడ గాఢత అని అంటున్నాం అన్నమాట. కాబట్టి ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ కాన్సన్ట్రేషన్, ఓకే? సో కాబట్టి సొల్యూషన్లో ఎంత మొత్తంలో సొల్యూట్ ఉందనేది తెలుసుకోవాలి మనం. మరి అది అలా ఎక్స్ప్రెస్ చేయడానికి చిన్నగా మాటల్లో చెప్పడానికి కుదరదు కదా. సో వీ కెనాట్ ఎక్స్ప్రెస్ సింప్లీ ఇన్ ద బై ది నార్మల్ వర్డ్స్. సో వీ హ్యావ్ some scientific notations to express the concentration. So those are here: molarity, molality and mole fraction, right? So how many ways to express the concentration of solute in the solution? So solution lo solute yokka concentration ni cheppadaniki we are using 3 methods. There are more methods. So normality is also there, percentage weight, percentage volume and different ppms, parts per million. There are more methods, but in our syllabus, in our second year syllabus, there are 3 methods are given and usually are asked questions on these methods. So molarity, molality and mole fraction, right? So now we are moving into the first method, that is molarity, right? Molarity, right? So children, you must remember the definition of molarity, the formulas for molarity and the problems given in the textbook. Definitely a 4 marks question will be there for this, right? So molarity, right? So what is the definition of molarity? The number of moles of solute present per liter of the solution is called molarity, right? So this is the definition of molarity.
the number of moles of solute present per liter of the solution is called molarity. అంటే ఒక లీటర్ సొల్యూషన్లో సొల్యూట్ యొక్క ఎన్ని మోల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ మొలారిటీగా చెప్తున్నాం. అండ్ జనరల్లీ మొలారిటీ ఈజ్ షోన్ విత్ క్యాపిటల్ M. Molarity is shown with capital M. So molarity is capital M. And now you can write the formula to calculate. So generally number of moles is given as N and volume is given as V. So generally number of liter of the solution annadu kabatti volume is given as V and it should be expressed in liters, right? So the first formula to calculate molarity is capital M is equal to N by V liters. Capital M is equal to N by V liters. So number of moles by volume in liters, right? So this is the first one. Then what is number of moles? What is number of moles? మీకు తెలుసు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం డిఫరెంట్ మెథడ్స్ని మనం తెలుసుకున్నాం, రైట్? సో ఇన్ ద ఫస్ట్ ఇయర్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు weight by molecular weight or gram molecular weight. Weight by gram molecular weight. Weight by gram molecular weight, right? So number of moles కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో ఎలా అనేది నేను ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తాను, ఓకే? సో నౌ యూ కెన్ రీప్లేస్ N with weight by gram molecular weight into 1 by V liters, right? So this is the second formula to calculate molarity, okay? So molarity is equal to weight by gram molecular weight into 1 by V liters, okay? And sometimes you can express the volume not in liters but sometimes in milliliters. Milliliters lo kuda express chestu untam. But whenever in milliliters, volume is expressed in milliliters, now you can transform this formula into like this. So molarity is equal to weight by gram molecular weight into 1000 by VML when it is given in milliliters. Volume is given in milliliters, you have to use this formula. Volume is given in liters, you have to use this formula. If directly number of moles is given, you can use this formula. So there are 3 formulas to calculate molarity. So tell me, follow me, right? So what is the first formula? M is equal to N by V liters, where N is equal to number of moles and V is the volume of solution in liters. And second, when there is directly moles are not given and weight and gram molecular weight are given, so M is equal to weight by gram molecular weight into 1 by V liters. If the volume is given in milliliters, you can convert this formula. M is equal to W by GMW, weight by gram molecular weight into 1000 by VML, right? 1000 by VML, right? And then what are the units? And for every measurements we need to express unit, right? For example, if you express length ని కొలిసేటప్పుడు ఏం చెప్తుంటాం మనం? we used to express in centimeters, meters, kilometers, like that, okay? weight ని express చేసినప్పుడు grams, milligrams or kilograms, like that you can say. Then what is the unit for molarity? Simply here N by V is the formula. So N is a mole and V is the liters. So that's why moles per liter is the unit, right? So whenever you are writing the answer for molarity, simply after getting the answer you have to express the unit as moles per liter, right? So what is the unit for molarity? Moles per liter. So now up to now what we have come across? Definition of molarity, that is number of moles of solute present per liter of the solution, and formulas for molarity, and then units of molarity. Now you can observe a simple problem how to calculate molarity, right? So for example, I am giving a question here. Calculate molarity of solution
calculate molarity of solution in which 2 moles of sodium hydroxide is present in 4 liters of solution. 4 liters of solution, right? So here is a problem given, right? So now first you have to subtract the data, or you have to drag the data from the given question. What is the required data for us to calculate, right? So here the question is calculate molarity. So you must thoroughly read the question, what is asked to do. So here they asked to calculate molarity, right? So molarity. So whenever you come across the molarity, immediately in your mind you have to remember the formulas regarding the molarity. Immediately you have to get m is equal to n by v, m is equal to w by gmw into 1 by v liters, m is equal to w by gmw into 1000 by v milliliters. Like that you have to get the formulas, and then which formula is suitable according to the given data you have to apply, right? So here what is given? 2 moles of sodium hydroxide. Then write the data required. Then directly number of moles given, n is equal to 2 moles. And then volume is given 4 liters of solution. That means volume is directly given in liters, that is 4 liters, right? So number of moles directly given, volume is directly given in liters, then the required formula is simple, n by v liters, the required formula. Now substitute the formula, data in formula. So n is equal to 2 and volume is 4. And you know the tables, 2 gets 2 times in 4, that is equal to 1 by 2, and you get 0.5. So what is the molarity of this solution? 0.5 moles per liter, right? So observe here, generally question is asked in the IPE or intermediate final exam along with the one definition. For example, define molarity. So for molarity definition 2 marks. And then for this problem 2 marks, right? So how marks are allocated? First data half mark, formula half mark, substitution and calculation half mark, and finally for the correct answer half marks. Don't forget to write 4 parts of the problem, right? So first you have to write the data, you have to write the correct formula, and you have to write the substitution and calculation, and finally you have to write the answer with the units. If you will not get the correct answer, then also you will get the 1.5 mark. Don't bother about the correct answer, okay? If you go through the correct process, you will get the 4 marks, okay? Right? So in this way, one problem is given for the first type of formula, right? And the second type of formula, for example, example 2, calculate the molarity of solution, calculate the molarity of solution in which 4 grams of sodium hydroxide is present in 2 liters of solution. 2 liters of solution, right? Observe the change in this formula, in this question, right? Here also calculate the molarity. So molarity in kanukomanaru kabatti immediate ga formulas gurtu ravali. Then what is the data given? Here 4 grams of sodium hydroxide annadu. Directly moles are not given, weight is given. So whenever weight is given, you have to remember the formula, number of moles is equal to weight by gram molecular weight, right? So here weight is given, that is W, that is 4 grams. Right? And then what is gram molecular weight? What is gram molecular weight? GMW. What is gram molecular weight? GMW. So idi first year lo vachinappudu 1 to 30 elements ki atomic weights అని రాపిచ్చాను notes లో. You must remember atomic weights. ఎప్పుడైనా లైఫ్ లో ఉపయోగపడతాయని చెప్పాను. అన్ని అటామిక్ వెయిట్స్ ని కలిపితే ఏమొస్తుందండి? ఫార్ములాలో ఉన్న అటామిక్ వెయిట్స్ కలిపితే మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక సోడియం ఉంది,
ప్లస్ ఒక ఆక్సిజన్ ఉంది ప్లస్ ఒక హైడ్రోజన్ ఉంది. Then what is the atomic weight of sodium? 23. And what is the atomic weight of oxygen? 16. And what is the atomic weight of hydrogen? 1. And sum of you will get 40. So 40 grams is the gram molecular weight. 40 grams is the gram molecular weight. Now what is the formula required? M is equal to W by GMW into 1 by V liters. Why this is V liters? Because here volume is given in liters, that's why 1 by V liters. So you write the data here also. V liters is given is 2 liters. Now substitute all the things in the formula. W is equal to 4 grams and gram molecular weight 40 into 1 by 2 liters. So 4 gets 10 times 1 by 20. So 1 by 20 means you know that 0.05. So 0.05 moles per liter. Right. So observe the steps. We have drawn the data and we are writing the required formula and substitution and calculation and also the correct answer. Right. So in this way you have to apply the required formula. Right. And you go for the third formula. Right. Calculate the molarity, of solution in which 49 grams of H2SO4 is dissolved in 500 ml of solution. 500 ml of solution, right? So here molarity is given, grams is given and volume is given in ml. So the data is W is equal to 49 grams and gram molecular weight for H2SO4, sulfuric acid H2SO4, right? So 2 hydrogens, 2 into 1 2 and 1 sulfur, 1 into 32 32 and 4 oxygens, 4 into 16 64, together 98. So 98 grams is the gram molecular weight of H2SO4. Then volume is given in mLs, that is 500 ml. Now the required formula is M is equal to W by GMW into 1000 by VML, right? Now substitute. So what is weight? 49 by gram molecular weight 98 into 1000 by 500 is the volume, right? VML is equal to 500, 1000, GMW 98 and weight is 49. 49 gets 2 times, 500 gets 2 times and 2 cancel, that is equal to 1. So molarity is equal to 1 mole per liter. So in this way you can do the problems or the calculation of molarity using the required formula. There are 3 formulas: M is equal to N by V liters, M is equal to W by GMW into 1 by V liters and M is equal to W by GMW into 1000 by VML. Okay. So according to the given data, according to the question asked, you have to apply the formula required. Okay. And do the problems. I am giving the exercise. Do the problems in the given textbook. Page number 38. Page number 38, question number 2.2. Wait, sir. And page number 62, question number 25, right? So do these two
in the given textbook. Okay, right. So, up to now, bye, take care, and we will come with the next part, molarity. Now, we completed molarity. Next, we will come up with molality and mole fraction. Those two will be covered in the next video. Okay, thank you, take care, bye.